ఈలోపు వాళ్ళిద్దరిని నువ్వు ప్రెషర్ పెడుతున్నావు. అందుకే తనకు తానుగా కిడ్నాప్ అయినట్లు సుభద్ర సీన్ క్రియేట్ చేస్తుంది. ఆ ట్రాప్లో నువ్వు ఈజీగా పడిపోయావు. ఇది నిజమా? ఆస్తి కోసం ఇలా కూడా చేస్తారా? హాస్పిటల్లో ఎలాగో నా భర్తను చూపించలేదు. కనీసం ఆయన ఎక్కడున్నారో ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. పిచ్చిదానా, నీ మొగుడు చనిపోయాడని అతని చితికి తామే నిప్పు పెట్టామని సుభద్ర ఎలా చెప్తుంది? ఆ ఆస్తి కావాలంటే నేనే ఇచ్చేసేదాన్ని. దానికోసం నా భర్తను దాచిపెట్టి ఊళ్ళో మా పరువు మర్యాదలు పోతున్నా ఇలా చేస్తారా? శిరీష, నువ్వంటే నాకెప్పుడూ కోపం లేదు, జాలి తప్ప. నువ్వు నా చెంప మీద కొట్టినప్పుడు కూడా నాకు బాధ లేదు. కానీ సుభద్ర, దేవులు మాత్రం నీ జీవితం మీద కొట్టారు. నువ్వన్నావే నేనేదో పాపం చేశాను, మోసం చేశాను అని. అవన్నీ నాకన్నా ఎక్కువగా చేసింది ఆ సుభద్ర, దేవులు. ఇప్పటికైనా కళ్ళు తెరు, నీ భర్త గురించి వాళ్ళని నిలది. వెళ్ళు. శిరీష, 500 ఎకరాల ఆస్తి కోసమని చీకట్లో బాణం వేశాను, నువ్వు నమ్మడానికి. నువ్వు నమ్ముతావని నాకు బాగా తెలుసు. నీ అమాయకత్వమే సుభద్రకిప్పుడు అణుబాంబు, నాకేమో ఆత్మరక్షణ. మళ్ళీ వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళు. ఏ రుక్మిణి, నువ్వు నా నుంచి ఎలా ఎస్కేప్ అవుతావో నేను చూస్తాను. ఈ పార్దు అంటే నీకు ఫుల్లా కనిపిస్తున్నాను కదా. ఐఎమ్ కమింగ్, వస్తున్నా. ఆహా, నువ్వు తలుపు తీయవు, అందుకే మన దారి అడ్డదారి. నో వన్ కెన్ స్టాప్ మీ. నువ్వా? యా, ఇట్స్ మీ. బ్యూటిఫుల్. ఏంటి రెడీ అవుతున్నావు? నా కోసమేనా? ఏంటి మళ్ళీ తాగావా? నో, నేను తాగలేదు. ఆ మందే నన్ను తాగింది. ఏం సెంటు కొట్టుకున్నావు? నన్ను పిచ్చెక్కిస్తుంది. పార్దు, వదులు, నీకే చెప్పేది.
జస్ట్ ఒక్క కిస్, ఓకే ఒక్క కిస్. ఛీ రాస్కల్, హౌ డేర్ యు! వదులు, నీకే చెప్పేది. ముందు నేను చెప్పేది విను. ఐ నీడ్ యు. నువ్వు నాకు కావాలి. ఏయ్ ఆగు. రుక్మిణి, రుక్మిణి తలుపు తీయ్. అక్క ఏమైంది? ఆ పార్తూగాడు తాగి లోనికొచ్చి నేను బట్టలు మార్చుకుంటుంటే నా చేయి పట్టి లాగాడు. చాలా టూ మచ్ చేస్తున్నాడు. వాడిని 4 చితకబాదితే తప్ప నువ్వేం చేసినా నన్ను ఎవడో ఆపలేడు. ఎవడొస్తాడో రాని. రుక్మిణి, రుక్మిణి తలుపు తీయ్, తలుపు తీయ్ రుక్మిణి. వీడికి ఇలా కాదు, మన ఇంటికి రావద్దని ఆ ఉప్పెన బాలు వీడికి వార్నింగ్ ఇచ్చాడు. అయినా వచ్చాడు. ఆ బాలుకే ఫోన్ చేద్దాం. హే బాచి, ఏంటి ఫోన్ చేసావు? అన్నా, నువ్వు అర్జెంటుగా ఒకసారి రుక్కొక్క ఇంటికి రావాలి. ఏమైంది? రుక్మిణికి ఏమైంది? ఆ పార్థగాడు మళ్ళీ తాగొచ్చాడు. రుక్కు అక్క చేయి పట్టుకుని లాగాడు. వాడక్కడే ఉన్నాడా? ఆల్రెడీ అక్క వాడిని లాక్ చేసింది. రుక్మిణిని ఏడవద్దు అని చెప్పు, నేనొస్తున్నాను. అక్క పార్దు, దేవ్, మీరు ఆడుతున్న నాటకాలు చాలు, ఇక్కడితో ఆపేయండి. నాటకాలేంటి? సుభద్రని మీరే దాచిపెట్టారు. తను కనపడటం లేదు అని నా ముందు కన్నీళ్లు కార్చావు. అక్క ఏమంటున్నారు మీరు? వద్దు దేవ్, నా భర్తను నాకు కాకుండా చేశారు. హాస్పిటల్లో ఉన్న నాకు అక్కడే ఉన్న నా భర్తను చూపించకుండా నువ్వు సుభద్ర దాచిపెట్టారు. మా ఆయన కోసం నేను ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే మీ సుభద్ర వచ్చి దొంగ ఓదార్పులు ఓదార్చింది. మా ఆయన మీద లేనిపోని నిందలు పడుతున్నా, అనరాని మాటలు అంటున్నా నువ్వు నీ భార్య వేడుక చూస్తున్నారు. అక్క ఏమైంది మీకు? ఎందుకు ఇలా మారిపోయారు? మారింది నేనా మీరా? ఐదు 500 ఎకరాల కోసం మా ఆయన్ని దాచిపెట్టి మొత్తం భూమి రాయించుకోవాలని చూస్తున్నారు. అందుకే సుభద్రని దాచిపెట్టి ఈ డ్రామాలు ఆడుతున్నావు. భూమేంటి, సుభద్రని నేను దాచిపెట్టడం ఏంటి? ఛీ, ఆపు! మీరసలు మనుషులేనా? ఆస్తి కావాలంటే అడగండి, మొత్తం ఆస్తి మీ మొహాల మీద పడేస్తాను. మా ఆయన ఏమయ్యారో చెప్పి తీరాలి నువ్వు. శిరీష గారు, షర్ట్ వదలండి. మీకే చెప్పేది, నా తమ్ముడి షర్ట్ వదలండి. వదలకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమండి? మీ తమ్ముడు చొక్కా పట్టుకుంటేనే నీకంత కోపం వచ్చింది. నా మెడలో 3 ముళ్ళు వేసి జీవితాంతం వదల్లు అని చెయ్యి పట్టుకున్నా నా భర్త లేరు అంటే నాకెంత బాధ, ఆవేశం, కోపం, దుఃఖం ఉండాలి. మీ భర్త లేడంటే హాస్పిటల్కి వెళ్ళి అడగండి, లేదా మా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని మా తమ్ముడిని తిట్టడం ఏంటి? అన్నయ్య నువ్వు ఆగు చెప్తా.
అక్క, మీరు ఆ శ్రీముఖి ఇంటికి వెళ్ళారు కదూ? మీ ఆయనతో ఆస్తి రాయించుకోవడానికి మేమే బంధించామని, అందుకే సుభద్ర నేను కిడ్నాప్ డ్రామా ఆడుతున్నామని మీకు చెప్పుడు మాటలు చెప్పింది కదూ? అవి చెప్పుడు మాటలు అని చెప్పి ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా? శ్రీముఖి చెప్పినట్లు నిజాలు లేవా? నిజాలా? మీరింకా దాని మాటలు నమ్ముతున్నారా? నమ్మాలి అని అనిపిస్తుంది దేవ్. కడుపుతో ఉన్న నీ భార్యకు మేము విషమున్న మందు పంపించామని తిట్టావు. రచ్చబండి దగ్గర మా ఆయన నిన్ను అవమానించాడు అని మనసులో కక్ష పెంచుకున్నావు. సుభద్ర ఆస్తి కావాలని మా ఇంటికొచ్చి మా ఆయనకు వార్నింగ్ ఇచ్చావు. నేను ప్రాణంలా పెంచుకున్న నీ చెల్లెలి కూతురు కోసం కోర్టుకెక్కావు. ఇవి నిజాలు కావా? ఇవి చాలదా మీరెంత దుర్మార్గులో చెప్పడానికి? అక్క, అవన్నీ మనసులో పెట్టున్నారు నువ్వు నీ భార్య. అందుకే ఆయన్ని మీరేదో చేసుంటారు. మీరు అమాయకురాలు. ఆ శ్రీముఖి మిమ్మల్ని రెచ్చగొట్టి పంపింది. దాని మాటలు నమ్మకండి అక్క. అక్క, ఛీ, ఇంకలా పిలవకు నన్ను. ఏ తమ్ముడైనా అక్క పసుపు కుంకాలు నిలపాలి అని చూస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? వీలైతే నా భర్తను చంపి నా పసుపు కుంకాలు తుడిచేయాలని చూస్తున్నావు. వద్దు, అలా అనకండి. నేను సుభద్ర మీకే ద్రోహం చేయలేదు. మీరు ద్రోహమే చెయ్యకపోతే నా భర్తను నా ముందుకు తెచ్చి చూపించండి. నాకేం చెప్పద్దు దేవ్. మీ అందరి దగ్గరకు పిచ్చిదానిలా తిరుగుతూ ఇప్పటికే సగం చచ్చిపోయాను. నా భర్త రాలేదంటే ఇంకా పూర్తిగా చచ్చిపోతాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా ఆయన రేపటికల్లా నా ముందుండాలి. దీనికంతా కారణం ఆ శ్రీముఖియేరా. ఏవేవో చెప్పి ఈవిడ మనసు మార్చేసింది. అది ఇక్కడితో ఆగేలా లేదు. శిరీష వదిని రెచ్చగొట్టి పంపిస్తూనే ఉంటుంది. దాని నోరు మూయించకపోతే ఇలాంటి దారుణాలు చేయిస్తూనే ఉంటుంది. దాని నోరు మూయించడం కాదు, దాని అంతు చూసైనా సరే నేనేంటో దానికి చూపిస్తా. రుక్మిణి, వద్దు, నువ్వేడవద్దు. నీ కన్నీళ్లు చూస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. నిజంగానే వాడు నీ చేయి పట్టుకున్నాడా? అవును, చాలా అసహ్యంగా ప్రవర్తించాడు కూడా. ఎక్కడ ఆ రాస్కెల్ ఎక్కడా? చంపేస్తాను వాణ్ణి. ఏ రుక్మిణి, తలుపు తీయ్. ఓపెన్ ద డోర్ ఐ సే. ఏంట్రా? ఏం చెప్పాను నీకు? ఏం చెప్పాను? నువ్వు ఎప్పుడు రుక్మిణి ఇంటికి వెళ్ళొద్దు, నేను సెటిల్ చేస్తానని చెప్పానా లేదా? చెప్పావు, కానీ నువ్వేం చేశావు?
బాలు వెడ్స్ రుక్మిణి అని వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేసుకోలేదు? నేను చూడలేదనుకున్నావా? మమ్మల్ని కలుపుతున్నట్టు నటిస్తూ రుక్మిణిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశావు. నేనేమన్నా పిచ్చోండి అనుకుంటున్నావా? అందుకే ఆ బాధ తట్టుకోలేక మందు తాగొచ్చాను. రే 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 రే! ఆ కార్డు వేసింది నేను కాదు, సరదాగా నా మరదలు హనీ ప్రింట్ చేసింది. సరదా? రుక్మిణితో పెళ్లి నీకు సరదా కావచ్చు, కానీ నాకు కాదు. ఎందుకంటే నేను రుక్మిణిని ప్రేమించాను. నీలాంటి చీటర్ని లవ్ చేయడం నా లైఫ్లో నేను చేసిన బిగ్ మిస్టేక్. ఇక నీతో పెళ్ళంటావా? అది ఈ జన్మలో జరగదు. నీతో పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతా. చచ్చిపో, ఇప్పుడు ఇక్కడే చచ్చిపో. రే 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 రే! రే పిచ్చోడా, నిజంగానే చచ్చిపోతావా? అవును, చచ్చిపోతాను. నువ్వే విన్నావుగా, నేను ఇంకేం చేయాలి? నువ్వు తప్పు చేశావు, చాలా చాలా పెద్ద తప్పు చేశావు. ప్రేమించక లవర్ కాదంటే నరికేయటం, లేదా యాసిడ్ పోయటం, లేదా చచ్చిపోవటం. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. రే, ప్రేమన్నది గొప్ప వరం రా. వాళ్ళు ప్రేమించకపోయినా మనం ప్రేమించి వాళ్ళని సంతోషంగా ఉంచటంలోనే ఆ ప్రేమకి అర్థం ఉంటుంది. అది 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 నిజమైన ప్రేమ. రుక్మిణి నన్ను ప్రేమించి ఇంకెవరినో పెళ్లి చేసుకుంటుంటే సంతోషించడానికి నేనేమన్నా త్యాగరాజును కానంటావా? ప్రస్తుతానికి ఆ టైటిల్ నాదిరా. చూడు, ఇది ఇంకోసారి రిపీట్ కాకూడదు. నేను వచ్చి మాట్లాడతా, నువ్వు వెళ్ళు. ముందు నాతో పెళ్లి సంగతి రుక్మిణిని తేల్చమని చెప్పు. అంతవరకు నేను వెళ్ళను. అది నేను మాట్లాడి చక్కగా సెటిల్ చేస్తాను. ఓ అమ్మాయి కన్నీళ్ళని అర్థం చేసుకోలేనప్పుడు నీదేం ప్రేమరా? వెళ్తా, కానీ రుక్మిణి పెళ్లి మాత్రం నాతోనే జరగాలి. బాధపడద్దు రుక్మిణి, నేనున్నానుగా. నాకెందుకు భయంగా ఉంది. ఈ పాటు మళ్ళీ వచ్చి ఏం చేస్తాడోనని. ఈసారి వాడు రాడు, నేను హామీ ఇస్తున్నాను. ధైర్యంగా ఉండు. ఈ బాలు ఎప్పటికీ నీకు అండగా ఉంటాడు, సరేనా? టేక్ కేర్. బాలు వచ్చి చెప్పాక నాకు కాస్త ధైర్యం వచ్చిందిరా బాచి. నీకు ధైర్యం వచ్చింది, నాకైతే డౌట్ వచ్చింది. డౌటా? దేనికి? ఇందాక ఆ పార్తు చెప్పింది నిజమే. మనం బాలు ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు బాలు వెడ్స్ రుక్మిణి అనే వెడ్డింగ్ కార్డ్ని నేను చూశాను. బాలు మరదలు హాని సరదాగా అలా ప్రింట్ చేసిందని ఇందాక బాలు చెప్పాడు కదా. అక్క, సరదాకైతే హనీ వెడ్స్ బాలు అని వేస్తుంది కానీ ఇలా ఎందుకు వేస్తుంది? ఒకవేళ పార్తు చెప్పినట్టు బాలునే అలా వేసుంటాడేమో. బాచి, బాలు స్ట్రైట్ గా ఉంటాడు, ఈ పార్తులా కన్నింగ్ కాదు. బాలు తన మనసులో ఏమున్నా మొహం మీదే చెప్పే రకంరా. ఇందాక ప్రేమ గురించి బాలు ఎంత గొప్పగా చెప్పాడు. రియల్లీ హీస్ గ్రేట్. ఏంటిది? కొంపతీసి అక్క కూడా బాలు వైపే వెళ్తుందా? ఏమో. నౌ ద బాల్ ఈజ్ ఇన్ బాలూస్ కోర్ట్. చూద్దాం ఏం జరుగుతుంది. శ్రీముఖి, ఈరోజు నీ సంగతేంటో తేల్చుకునిగానే వెళ్ళను. మా హరికృష్ణ భావన
ఆస్తి కోసం దాచిపెట్టామా మేము? అలా చెప్పి శిరీష్ అక్కను రెచ్చగొట్టి పంపుతావా? వస్తున్నా, నీతో అన్ని విషయాలు బయటికి రప్పిస్తా. శ్రీముఖి, ఎక్కడున్నావు? రా బయటికి. ఓ అన్నకు చెల్లికి, భార్యకు భర్తకు, తల్లికి బిడ్డకు మధ్య అగాధాల్ని సృష్టించి మా జీవితాల్ని చిన్నభిన్నం చేశావు. నీ భర్త చేసిన అరాచకాలకు మా బావ చేతిలో చచ్చాడు వాడు. ఆడదానివని మా బావ నిన్ను క్షమించి వదిలేశాడు. అదే ఆయన చేసిన తప్పు. ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు, తెలిసిందా? ఇన్నాళ్ళు బయటికి కనబడకుండా కథ నడిపావు. ఇప్పుడు భయపడి బయటికి రాకుంటే వదిలేస్తాననుకోకు. నీ కథకు ముగింపివ్వడానికే ఈ దేవ్ వచ్చాడు. ఎక్కడున్నావే శ్రీముఖి? బయటికి రా శ్రీముఖి! శ్రీముఖి! శ్రీముఖి, నిన్నే పిలిచేది. బయటికి రా. శ్రీముఖి! శ్రీముఖి! నువ్వెక్కడున్నావో నాకు తెలిసింది. మర్యాదగా బయటికి రా. తప్పు చేసిన ప్రతి వాళ్ళు ఒక సాక్ష్యాన్ని వదులుతారు. నువ్వు ఇక్కడే ఉన్నావన్న సాక్ష్యం నాకు కనబడుతోంది. నువ్వింకా ఎంతోసేపు దాక్కోలేవు. బయటికి రా. నిన్నే. సార్ 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 చంపేశాడు సార్. ఏయ్, ఎవరిని చంపారా? మా శ్రీముఖి మేడని సార్. దేవ్, దేవ్, సార్, హాస్పిటల్కి తీసుకువెళ్దాం.